కాంగ్రెస్ ప్రభుత్వం తరపున శ్రీ మహంకాళి మాత దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు నీలం మధు తెలిపారు. వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ మహాకాళి మాత దేవాలయంలో శనివారం మొదటి రోజు గణపతి హోమం, పుణ్యహావచనం, అఖండ దీపారాధన, బ్రహ్మకాశ దేవతారాధన, మాతృకాశ పూజ, నవగ్రహ పూజా యోగిని, క్షేత్రపాలక, వాస్తుగల మండప దేవతారాధన, మహారుద్ర యాగ సహిత చండీ మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాళీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి చండీ హోమంలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయం అటవీ ప్రాంతంలో ఉండటం ఎంతో మహిమాన్విత క్షేత్రంగా మారిందని, ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, తమ వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, చంద్రం, ఉజ్జని చంద్రం, గౌరవాధ్యక్షులు రామారావు సార్, వెంకటేశం, నరేందర్ రెడ్డి మరియు కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. మన్నేవారి జలాల్పూర్లో అమ్మవారు కాళీమాత ఎంతో పవిత్రంగా ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా పూజలు ఆ కమిటీ వాళ్ళు సుదర్శన్ గారు, సత్యనారాయణ గారు, మల్లారెడ్డి గారు, లక్ష్మణ గారు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు, మా నరసింహారెడ్డి అన్న గారు, అదేవిధంగా మల్లేష్ అన్న గారు, రామారావు గారు, ఈ లలితక్క గారు, ఇట్లనే నవనీత గారు, సీనన్న గారు, ఇట్లా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి నా దృష్టికి కూడా గతంలో 2-3 సార్లు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నా. మీకు ఎలాంటి ఆపదలు అన్ని ఉన్నా కూడా నెరవేరుతాయి, నీ అనుకున్న కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పి నా దగ్గర కూడా మొన్న అర్ధరాత్రి కమిటీ మొత్తం వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి అన్న అంటే ఖచ్చితంగా శనివారం రోజు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి మా పార్టీ తరఫున ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారు, నేను, అదేవిధంగా మా పార్టీ నాయకులము, అదేవిధంగా అందరం కూడా గ్రామస్తులు, ప్రజలు అందరూ మమేకం చేసి ఈ ప్రాంతాన్ని కాళీమాత మహిమను కూడా మన జిల్లాలోనే చాలా మంచి స్థానంలో మంచి అభివృద్ధికి కార్యక్రమం చేస్తాం. అక్కడ టెంపుల్ కూడా సుమారుగా ఎస్టిమేట్ కూడా వేయించారంటే 6.5 కోట్లు అవుతుందని. దానికి కూడా దాతలందరం కూడా సహకరిస్తాం. దాంట్లో కూడా నా భాగం కూడా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఎప్పుడు తోడుంటాం. అదేవిధంగా ఇప్పుడు మహేందర్ గౌడ్ గారు కూడా గుంట పొలం కూడా అమ్మవారికి కొని డోనర్ గా చేయడం కూడా చాలా సంతోషం. అట్లనే భక్తులందరూ కూడా మీ తోచిన సాయం, ఎందుకంటే మనం చేసే దాంట్లో కూడా భక్తి ఎక్కువ ఉంటేనే ప్రపంచంలో అన్నిటికీ మంచిగా ఉంటది. కాబట్టి భక్తి మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద, ప్రపంచం మీద, అందరి మీద చల్లని చూపు ఉండాలని మళ్ళొకసారి ధన్యవాదాలు.